తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు తన జేబుల్లో నుంచి డబ్బులు తీయకుండా చంద్రబాబు నాయుడు ఆ పెట్టుబడిదారుల చేత పెట్టించారు. తను 10 కోట్లేమో ఇచ్చారంటున్నారు అభ్యర్థికి. అదే ఇక్కడ వచ్చేటప్పటికి జగన్ దగ్గరకు వచ్చేటప్పటికి తనే డబ్బులు తీశాడు. 30 కోట్లేమో ప్రతి నియోజకవర్గానికి. కాబట్టి ఆ రూట్ లో చూసుకుంటే అవసరం జగన్కి రాల, లేదా వైసీపీ వాళ్ళకి రాల. ఇక్కడ తెలుగుదేశంలో కరెక్ట్ గా తీసిన వాళ్ళు ఎవరు? అనకాపల్లిలో సీఎం రమేష్, లేకపోతే పెమ్మసాని చంద్రశేఖరం, నెల్లూరు వేమిరెడ్డి, మాగుంటో, ఇట్లాంటి వాళ్ళు ఎమ్మెల్యే 10 కోట్లు, ఎమ్మెల్యే క్యాండిడేట్ 10 కోట్లు ఇవ్వడం అన్నది జరిగింది. అదే సందర్భంలో ఒక్కొక్క ఎమ్మెల్యే క్యాండిడేట్ 30 కోట్లు పంపించాడు కదా జగన్. ఇప్పుడు ఆ లెక్కను చూసుకున్నప్పుడు క్యాండిడేట్ ఒక 10 కోట్లు, ఎంపీ క్యాండిడేట్ ఒక 10 కోట్లు, 20 కోట్లు, పార్టీ ఒక 10 కోట్లు, 30 కోట్లతో వీళ్ళ వ్యాపారం నడిచింది, రాజకీయ వ్యాపారం. వీళ్ళ దాంట్లో జగనే 30 కోట్లు, 30 నుంచి 35 కోట్లు, ఎమ్మెల్యే క్యాండిడేట్ ఒక 10, ఎంపీ క్యాండిడేట్ ఒక 10 అయితే 50 కోట్లు అవుతున్నాయి అక్కడ. కాబట్టి డబ్బులు పంపిణీనే కదా పోల్ మేనేజ్మెంట్ లో కీలకం. ఆ విషయంలో బాబు కంటే జగన్ తన జేబులోంచి తీసి పెట్టాడు. 2019లోను బాబు ఎక్కువ మందికి ఇవ్వాల డబ్బులు, ఇప్పుడు కూడా ఇవ్వలేదు. అంటే తన అధికారంలో ఉన్నప్పుడు ఇవ్వలేదు ఇంత రేంజ్ లో, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇవ్వాల. అదే జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 15 కోట్లు ఇచ్చాడు లాస్ట్ ట్రిప్, ఈ ట్రిప్ 30 ఇచ్చాడు. జగన్ నిన్న మాట్లాడిన మాటలు చూస్తే ఐపాక్ మరొకసారి కీలక పాత్ర పోషించింది. ఆయన అన్నది 1.5 ఏడాదిన్నరగా. మళ్ళీ ఒకవేళ జగన్ గెలిచిన, వైసీపీ అధికారంలోకి వచ్చిన ఐపాక్ ఆ క్రెడిట్ వెళ్తుందా? అంటే ఆయన అయితే ఆ క్రెడిట్ వాళ్ళకే ఇవ్వాలనుకుంటున్నారు. ఎందుకని గ్రౌండ్ ఫీడ్బ్యాక్ ఎప్పటికప్పుడు ఒరిజినల్ గా అతని దగ్గరికి తీసుకొచ్చారు. వాళ్ళు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగానే ఎమ్మెల్యే అభ్యర్థులు మార్చారు.